కాదు సార్, మా మేనిఫెస్టోలో ఇప్పుడు కొత్తగా మేము ఇచ్చింది 2024 మేనిఫెస్టోలో 2019లో ఏమేం చేసాం, దానికి ఏమేం కొనసాగిస్తున్నాం, ఏమేమి అంతవరకే చేయగలుగుతున్నాం క్లియర్ గా పెట్టాం మేనిఫెస్టోలో ఒకసారి. అంతే తప్ప ఏ రాజకీయ పార్టీ అయినా పాత మేనిఫెస్టోని కొత్త మేనిఫెస్టోలో పెట్టిద్దా? ఇదిగోండి భారతీయ జనతా పార్టీ పెట్టింది. ఇదిగోండి మేము 2019లో ఇచ్చిన మేనిఫెస్టో ఇది దేశవ్యాప్తంగా. వీటిలో మేము ఇది చేసాం, దీన్ని మళ్ళీ కొనసాగిస్తాం, దీన్ని కొంచెం పెంచుతున్నాం, లేదంటే ఇది లేదు ఇది ఉందని పెట్టగలరా? బట్ పెట్టాను సార్, మాది గూగుల్లోకి వెళ్తే డౌన్లోడ్ చేసుకుంటే ఉంటది, క్లియర్ గా ఉంది. 2019లో ఇచ్చిన ఇవన్నీ కొనసాగుతున్నాయి. ఈ అమ్మఒడి మాత్రం 2000 పెంచుతున్నాము, రైతు భరోసా ఇంకో 2500 పెరుగుతుంది, క్లియర్ గా పెట్టాం మేము. రైట్. వీరశంకర్ గారు ఫైనల్ గా ఒకటి చెప్పండి, ఈవేళ ఈ అమలు ఎంతవరకు సాధ్యం అవుతుంది? జవాబుదారీతనం ఎవరిదవుతుంది? ఏంది సార్ మీరు డిబేట్ అన్నప్పుడల్లా మీతో పెద్ద సమస్య అవుతుంది లైవ్ లోనే. రైట్. ఫైనల్ గా నరసింహరావు గారు, ఇది బాధ్యత తీసుకుంటారా? కేంద్రం నుంచి ఏమన్నా నిధులు అందుతాయా? సంక్షేమానికైతే 2-3గా సూపర్ 6 కి అంటే 16,000 ఉన్నటువంటి 20,000 చేస్తామంటే నాకు తెలిసి నాకుండేటువంటి అవగాహన మేరకు ఇదేదో రేపు కామన్ మినిమం ప్రోగ్రామ్ మీద ఆహా అంటే ఓహో అనొచ్చు, కానీ దీనికి సంబంధించిన నిధులైతే కేంద్రం నుంచి రావండి. మనం దేశవ్యాప్తంగా 2014 నుంచి నరేంద్ర మోడీ గారు అనుసరిస్తున్నటువంటి విధానాలు నాట్ ఓన్లీ మన రాష్ట్రం, మన ఉమ్మడి రాష్ట్రాలు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు చూస్తున్నాం. ఇదైతే మొత్తం వాళ్ళైతే పరిస్థితులు కూడా ఇవ్వరండి గారు. చెప్పండి. లాస్ట్ ఒక 1 మినిట్, ఇప్పుడు తిరుపతిరావు గారు కూడా దానికి సమాధానం చెప్పాలి రేపు కామన్ మినిమం ప్రోగ్రామ్. ఎందుకంటే మా మీద ఒక రైతు భరోసా అనే అంశంలో మేము సెంట్రల్ గవర్నమెంట్ కూడా కలిపి 6,000 కలుపుకొని ముందు మేము 12,500 అనుకున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ తర్వాత లాస్ట్ అనౌన్స్ చేసింది ఏంటంటే మేము 2017 ముందే అనౌన్స్ చేసింది, మీరు దాన్ని జాగ్రత్తగా అవాయిడ్ చేశారు. చాలా క్లియర్. అప్పట్లో ఫస్ట్ చంద్రబాబు గారు మీరు అనౌన్స్ చేస్తున్నటువంటి టైంలోనే చంద్రబాబు గారు ఏమన్నారంటే ఆయన 10,000 రూపాయలు ఇస్తానన్నారు, ఈ 6,000 కలుపుకుని అంటే. నేను మీకు డేట్లతో సహా చెప్తాను, వినండి. అసలు ఈ దేశంలో ఈ కాన్సెప్ట్ రానప్పుడే మేము ప్లేనరీ 2017 జూలై 8 నాగార్జున యూనివర్సిటీ దగ్గర మా ప్లేనరీలో నవరత్నాల్లో భాగంగా మేము 12,500 రైతు భరోసా ఇస్తామని అనౌన్స్ చేసినాక 2018లో కాదు సార్ 2018లో కేసీఆర్ గారు రైతు బంధు అని పెట్టారు. 2019లో ప్రధానమంత్రి మోడీ గారు PM కిసాన్ అని 3 విడతల్లో 2,000 పెట్టారు. అసలు ఈ పథకాన్ని అంటే మేము అపోజిషన్ లో ఉన్నాం, ఫస్ట్ ఈ పథకానికి రూపకల్పన మా దగ్గర నుంచి వచ్చింది. మేము అప్పుడు అధికారంలో లేవు. మీకు అంటే మా నవరత్నాలు అప్పుడు మీరు చూసుకోవచ్చు, ఎందుకంటే మనం యూట్యూబ్ లోకి వెళ్ళినా కూడా మేము ఆ రోజు అనౌన్స్ చేసిన నవరత్నాల భాగంగా 12,500 4,000 ఇస్తా అన్నాం. బట్ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు ఇచ్చింది? ఇది ఫిబ్రవరి 2019లో ఇచ్చింది PM కిసాన్. మేము 2017 జూలై 8 అనౌన్స్ చేసాం. కేసీఆర్ రైతు బంధు 2018 డేట్ డిసెంబర్ ఇప్పుడు నాకు గుర్తులేదు సార్, 2018లో రైతు బంధు స్టార్ట్ చేశాడు. సో ఈ పథకానికి రూపకల్పన చేసి మమ్మల్ని ఏమన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా 6,000 కలుపుకొని మీరు ఇస్తున్నారు కదా అన్నారు కదా. ఇప్పుడు వాళ్ళు 20,000 అంటున్నారు కదా రైతు భరోసా. సెంట్రల్ గవర్నమెంట్ 6,000 సపరేట్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు 20,000 ఇస్తారా? దాంట్లో కలుపుకోనా? వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి కదా. మేము ఇప్పుడు ఇచ్చే 16,000 కలుపుకొని మళ్ళీ చెప్తున్నాం, PM కిసాన్ 6,000 కలుపుకొని 16,000 రూపాయలు రైతు భరోసా కింద ఇస్తున్నాం. మేము ఇది క్లియర్ గా ఉన్నాం, క్లారిటీ. వాళ్ళు కూడా చెప్పండి 20,000 ప్లస్ 6,000 లేదంటే 20,000 మైనస్ 6,000 అది క్లియర్ గా చెప్పాలి కదా. ఎందుకంటే మమ్మల్ని అన్నారు దాన్ని క్వశ్చన్ చేసినప్పుడు మాకు క్వశ్చన్ చేసే రైట్ ఉంది. సో దానికి సమాధానం చెప్పి రేపు పొద్దున మేనిఫెస్టోలో క్లియర్ గా పెట్టమనండి. PM ఇచ్చేది సపరేట్ అండి, చంద్రబాబు 20,000 సపరేట్ అని చెప్పానండి. సాయి గారు ఇక్కడ విషయము అనౌన్స్ చేసిన డేట్ చెప్తున్నారు, అనౌన్స్ చేసిన డేట్ కాదు, ఇంప్లిమెంటేషన్ డేట్. NDA గవర్నమెంట్